డీజీపీగా ఐపీఎస్ ఆఫీసర్గా పూర్ణచంద్ర గారు ఉన్నారు. ఇలా అనేక మంది ఇక్కడ తహసీల్దార్స్ ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎంతమంది వచ్చారు. అయినా మరి ఎందుకు మార్పు రాలేదు? బయటకు వచ్చాం కదా, ఆ ఫ్రేమ్ నుంచి బయటపడ్డాం కదా. మన మీద రుద్దిన సంస్కృతి, మన ఆలోచన విధానం, దానిలో నుంచి ఇంకా మనం బయటపడటం లేదు. ఇంతకుముందు మన పూర్ణ గారు చెప్తూ మనందరం హిందువులే అని, హిందువులంతా బంధువులు అని ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉంది, బీజేపీ చెప్తూ ఉంది. మెజారిటీ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ హిందూస్. కాబట్టి కొత్త రాజకీయ ఎత్తుగడ ఏంటంటే, కాంగ్రెస్ ఉన్నటువంటి సమయంలో వల్నరబుల్ పీపుల్ ఎవరు, మైనారిటీస్ ఎవరు, ఎవరికి రక్షణ అవసరం, ఎవరిని మనం కాపాడాలి, ఎవరిని మన దగ్గర చేసుకుని బ్యాంకుగా మార్చుకోవచ్చు అని మైనారిటీస్ మీద, ఎస్సీ ఎస్టీస్ మీద, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఏదో రకమైనటువంటి చిన్న చిన్న రాయితీలు ఇచ్చి వాళ్ళని బ్యాంకుగా మార్చుకోవాలి. అయితే రాజకీయ ఎత్తుగడ ఏంటంటే, ఎంతసేపు ఈ మైనారిటీలు దూకుతూ ఉంటాం, ఎంతసేపు ఈ మైనారిటీల్ని మనం ఉన్నాం రండి మీకోసం అని చెప్తూ ఉంటాం. వెన్ మెజారిటీ ఆర్ హిందూస్, వాళ్ళని మనం కన్సాలిడేట్ చేయగలిగితే ఎప్పటికీ నిరంతరంగా మనమే అధికారంలో ఉండొచ్చు కదా అనేటువంటి ఒక కొత్త ఆలోచనతో మెజారిటీ కన్సాలిడేషన్ మొదలుపెట్టింది ఆర్ఎస్ఎస్. ఆ మెజారిటీ కన్సాలిడేషన్లో హిందువులంతా ఒకటే అంటే ఒక్కసారిగా 80% పైన ఉన్న వాళ్ళందరూ ఏకమైపోతే ఇక ఎప్పటికీ వేరే వాళ్ళకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ప్యారలల్గా ఇంకో పక్క జరిగిన విషయం. మరి ఇలా జరుగుతున్న సమయంలో వీరన్నట్టుగా మరి హిందువులంతా ఒకటే అయితే, హిందువులంతా నీ వెంట ఉంటే ఆ హిందువు కావాల్సిన పని నువ్వు చేయాలి కదా. ఎందుకు క్యాస్ట్ సెన్సస్ అనేది చేయలేదు? 10 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నప్పుడు సెన్సస్ చేసే అవకాశం వచ్చినప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేస్తామని హిందువుల కోసం ఎందుకు ఈ ఆర్ఎస్ఎస్, ఎందుకు ఈ బీజేపీ చెప్పలేదు? అధికారం మాత్రం కావాలి, అందుకు వీళ్ళ ఓట్లు మాత్రం కావాలి, అందుకు హిందువులంతా బంధువులని చెప్పాలి, కానీ వారి కోసం ఏమీ చేయకూడదు. 52% ఓబీసీలు ఉన్నారని మండల్ కమిషన్ నివేదికలో చెప్తే ఆ 52% రిజర్వేషన్ రాగానే ఎందుకు ఇవ్వలేదు? 50% రిజర్వేషన్ నుంచి ఇవ్వకూడదని ఒక సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టింది. ఆ సీలింగ్ ప్రకారం అందులోనే అందరూ అకామిడేట్ చేసుకుంటూ 27 మిగిలింది కాబట్టి 27%, 52% ఉన్న ఓబీసీలకు ఇవ్వడం జరిగింది. అయితే మరి 50% సీలింగ్ ఉండగానే, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉండగానే ఇవన్నీ కూడా మనం ఆలోచించడం లేదు. ఒకవైపు ఎందుకు ఇవ్వలేదు అంటే, మండల్ కమిషన్ నివేదిక కనుక మీరు చూస్తే, ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ రాసేటప్పుడు బీపీ మండల్ తన ఇంట్రడక్టరీ రిమార్క్స్ రాశాడు. ఏం రాశాడంటే, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ వెనుకబడిన వర్గాలకు, ఈ బ్రాహ్మణీయ మనువాదులు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అని అంటే, ఇన్ని సంవత్సరాలు అధికారాన్ని, అవకాశాలను, ఆస్తులను ఈ బీసీలకు చెందాల్సిన దానిని ఈ మనువాద బ్రాహ్మణీయులు కబ్జా చేశారు. వీరికి కనుక ఇస్తే వాళ్ళ కబ్జాలో ఉన్న ఆస్తులు, అధికార అవకాశాలు పోతాయని వీరికి ఈనాటి వరకు ఏదో ఒక కారణం చెప్తూ కనీసం సెన్సస్ కూడా చేయకుండా వీరు అవకాశం ఇవ్వకుండా ఉన్నారు అని సాక్షాత్తు బీపీ మండల్ తన నివేదికలో రాసినటువంటి మొదటి భాగంలో చెప్పి, ఇన్నాళ్ళు అధికారం అనుభవించింది, ఇన్నాళ్ళు రిజర్వేషన్ అనుభవించింది ఎవరు అని అంటే 10%, 12% ఉన్నవాళ్ళే 80%, 75% రిజర్వేషన్ అనుభవించి పదవి, అధికారం అనుభవించి ఉన్నారు. ఇది మనం గమనించుకోలేదు. ఎందుకు మనం ఐక్యం కాలేకపోతున్నాం, ఎందుకు మనం ఆ సంస్కృతి భావం నుంచి బయటకు పడలేకపోతున్నామంటే, ఇంకా ఆ మనువు చెప్పినటువంటి ఆ బ్రాహ్మణీయ మనువాదంలో, ఆ సంస్కృతిలో ఉన్న ఆలోచన, అలవాట్లు, చేసే పనులు, క్రతువులు అన్నీ వాటినే చేస్తూ, అలాగే చేస్తూ, అవలంబిస్తూ, అవి నిజమనుకుని అది సైన్సా కాదా అనేటువంటి ఆలోచన చేయకుండా మూఢ నమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో వాడు చెప్పినదే, వాడు నేర్పినదే ఇప్పటికీ కొనసాగిస్తూ
బ్రాహ్మణుడికి పెళ్ళైతే ఒక మంత్రం చదువుతాడు, వైశ్యుడికి పెళ్ళైతే ఇంకో మంత్రం చదువుతాడు, శూద్రుడికి పెళ్ళైతే ఇంకో మంత్రం చదువుతాడు. మరి పెళ్లి అనేది ఒకటే యాక్టివిటీ, కానీ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వర్ణానికి డిఫరెంట్ మంత్రాలు ఏంటి అనేటువంటి ఒక లాజిక్ ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం చేయాలని అంటే వీడు శూద్రుడని చెప్పి తన కాలి బొటన వేలుతో తిలకం దిద్దాడనంటే ఒక మహారాజుకే ఈ రకమైనటువంటి వివక్ష జరిగితే ఇంకా మను చెప్పిన పద్ధతులే మనం పాటిస్తున్నాము, బ్రాహ్మణీయ మనువాదంలోనే మనం జీవిస్తున్నాము. అదే సంస్కృతిలో మన రోజువారీ జీవితం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు చేసే ప్రతి పని కూడా అలాగే చేస్తున్నాం. కాబట్టి ఆ ఆలోచనల నుంచి బయట పడలేకపోయాం, కాబట్టి మనం ఏం కోల్పోయామో గ్రహించలేకపోతున్నాం. అందుకే మనం ఐకమత్యమై అధికారమై అడుగు వేయలేకపోతున్నాం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఎన్ని ఉపన్యాసాలు వచ్చినా, ఎన్ని మీటింగ్లు ఇచ్చినా, వాట్ ఇస్ ద యూజ్? వేర్ ద ప్రాబ్లం రైస్? ఎక్కడ రూట్ కాజ్ ఏంటి? ఎక్కడ జబ్బు ఉంది? వేలులో జబ్బుందా, కాండంలో జబ్బుందా, ఆకులో జబ్బుందా, కాయలో జబ్బుందా అని తెలియకుండా మనం పై కొమ్మలకు మందేస్తే ఎట్లా? వేలులో జబ్బుంటే వేలు కదా మందేయాలి. ఆలోచన విధానం తప్పుంది, మనం చేసే పనుల్లో తప్పుంది, మనం నివసించే సంస్కృతిలో తప్పుంది. నువ్వు దాని నుంచి బయటపడలేకుండా అధికారం కావాలి, రాజ్యాధికారం 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 అని ఫ్యాన్సీగా స్లోగన్స్ ఇస్తే వచ్చేస్తుందా? ఇమిటేషన్ మానుకోవాలి. మనం అందరం కూడా పర్టికులర్ గా బ్యాక్వర్డ్ క్లాస్ లో చైతన్యం రావాలని ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏమి చైతన్యం రావాలంటే మనం ఎంతసేపు బ్రాహ్మణులాగా పనిచేస్తే అలాంటి గౌరవం దక్కుద్దేమో, ఒక రెడ్డిలాగా బిహేవ్ చేస్తే అలాంటి కద్దరు చొక్క వేసుకుని బంగారం ఉంగరాలు పెట్టుకుంటే గౌరవం దక్కుద్దేమో, అధికారంలో ఉన్న కమ్మలాగా బిహేవ్ చేస్తే మనకు గౌరవం దక్కుద్దేమో అని పైనున్న వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఆ ఇమిటేషన్ లో ఆనందాన్ని పొందుతూ ఒక వైకేరియస్ సాటిస్ఫాక్షన్ మనం జీవిస్తున్నాం తప్ప రియాలిటీ ఏమిటి? నన్ను నేనుగా గుర్తించాలి, నాకుగా గౌరవం దొరకాలి అని ఆలోచన చేయకుండా వాడిలాగా జీవించి వీడిలాగా జీవించి వాడిలాగా ఇమిటేట్ చేసి ఆ ఇమిటేషన్తో మనం గౌరవం తెచ్చుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మనం బయటపడలేకపోతున్నాం, ఐక్యం కాలేకపోతున్నాం. మరీ ముఖ్యంగా కన్షిరం ప్రయత్నం కానీ ప్రొఫెసర్ ఐలే లాంటి వారు చేసేటువంటి ప్రయత్నాల్లో కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, నిరంతరంగా ఉత్పత్తి చేసేది మనం, వృత్తి చేసేది మనం. ఈ దేశంలో తయారయ్యేటువంటి ప్రతి వస్తువు మన శ్రమతో మన చెమటతో తయారైంది. అలాంటి వాళ్ళు ఆస్తులు మనై ఉండాలి, అవకాశాలు మనమై ఉండాలి, ఆధిపత్యం మనదై ఉండాలి, అధికారం మనదై ఉండాలని చెప్తున్నప్పుడు కూడా మనం రాలేకపోతున్నాం. ఎందుకంటే మనలాంటి వాడిని మనం సహించలేకపోతున్నాం. మనతో ఉండి మనకంటే తక్కువని, ఉదాహరణకి ఒక షెడ్యూల్ ట్రైబ్ అట్టడుగు ఉన్నాడు, ఒక షెడ్యూల్ కాస్ట్ అట్టడుగు ఉన్నాడు, ఒక మైనారిటీ అట్టడుగు ఉన్నాడని మనం చెప్తే వాళ్ళు అట్టడుగునే ఉన్నారు, వాళ్ళు మనకంటే కింద నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్కరిని చూపించాడు. కాబట్టి మనం పైనుండి ఏమనుకుంటున్నామంటే నలుగురు కంటే పైన ఉన్నాం, ఇద్దరు కంటే పైన ఉన్నాం, కాబట్టి నన్ను ముగ్గురు తొక్కినా పర్వాలేదు, నేను ఒక ముగ్గురు తొక్కగలుగుతున్నాను కదా అనేటువంటి వైకేరియస్ సాటిస్ఫాక్షన్ లో జీవిస్తున్నారు. అందుకే బీసీలో ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంత చైతన్యం అని చెప్పినా తెగించి అడుగు ముందుకు వేయడం లేదు. మనలాంటి బలహీనుల్ని మనం హక్కున చేర్చుకోవడం లేదు, వారితో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు రావడం లేదు. అలా రియలైజ్ అయిన వాళ్ళు, మన పూర్ణచంద్రరావు లాంటి వాళ్ళు ఆలోచించి విజ్ఞతతో కలిసి సమిష్టిగా మనం ముందుకు వెళ్ళాలని వచ్చి ఈరోజు అట్లీస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడైనా మనం ఏం కోల్పోయామనేది గ్రహించి మనలాంటి బలహీనులు ఎవరు, మనలాగా దూరమైన వాడు ఎవరు, మనలాగా అధికారం చేరులో కాలేకపోయింది ఎవరు, వాళ్ళందరినీ చేర్చుకుంటే కదా మన సంఖ్యాబలం పెరుగుతుంది. అప్పుడు కదా మనం అధిక జనం అని గుర్తింపు వస్తుంది. అప్పుడు కదా మనం అధిక జనమైనప్పుడు, అధిక ఓట్లు మనమైనప్పుడు ఆధిపత్యం మన చేతిలోకి వస్తుంది అని ఆలోచన చేయకుండా చిన్న చిన్న కమ్యూనిటీస్గా ఉన్న వాళ్ళని మనం ఆదరిస్తూ ఇంకా ఊడిగం చేస్తూ వాళ్ళకే సలాం కొడుతూ, ఇందాక వారు చెప్పారు కదా ఏమిటి, మందు మాంసం
ఇంకా మిగిలినటువంటి అంశాలకు మనం బానిస అయిపోతూ పదే పదే ఎత్తుతున్నాం, నెత్తికి ఎత్తుకుంటున్నాం, మోస్తున్నాం. ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఎవరైనా నిజంగా చిత్తశుద్ధితో బీసీల కోసం ఏమైనా చేశారా? ఇంచుమించు 1945 నుంచి 2014 వరకు మధ్యలో ఒక 10 సంవత్సరాలు నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఒక 5 సంవత్సరాలు, బీజేపీ ఒక 5 సంవత్సరాలు తీసుకు ఇంచుమించు 60 సంవత్సరాలు కాంగ్రెస్, ఈరోజు 15 సంవత్సరాలు దాటి బీజేపీ, ఒక 5 సంవత్సరాలు ఈ రెండు పార్టీలు పాలించాయి. ఎవరైనా చిత్తశుద్ధితో బీజేపీ ఈ బీసీల కోసం పనిచేశారా? ఒకసారి చూడండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏర్పడిన కాంగ్రెస్ ఏనాడు కూడా సెన్సెస్ లో బీసీలను పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. నిరంతరంగా బీసీ నాయకులు అడుగుతూనే ఉన్నారు, ప్రాతినిధ్యం ఇస్తూనే ఉన్నారు, ప్రకటనలు ఇస్తున్నారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఏదో వాళ్ళ బాధ తట్టుకోలేక అంబేద్కర్ లాంటి వ్యక్తి మీరు బీసీల కోసం కమిషన్ వేయకపోతే నేను మంత్రిగా కొనసాగనని రిజిగ్నేషన్ ఇస్తే హిందూ కోడ్ బిల్లు ఒప్పుకోలేదని, బీసీ కమిషన్ వేయలేదని 2 కారణాలతో ఆయన మంత్రి పదవికి రిజైన్ చేస్తే అప్పుడు పాపకాలేకర్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిషన్ నివేదిక ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత అమలు చేస్తామని వచ్చినటువంటి మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ కూడా ఇది పాతదైపోయింది, కొత్త రిపోర్ట్ తీసుకున్నామని మండల్ కమిషన్ వేశారు. ఆ రిపోర్టు కూడా అమలు చేయలేదు. అంటే కాంగ్రెస్ అమలు చేయలేదు, జనతా పార్టీ అమలు చేయలేదు, బీజేపీ అమలు చేయలేదు, కమ్యూనిస్ట్ ఎక్కడ దీని గురించి మాట్లాడలేదు, పోరాడలేదు. వీధుల్లో పోరాటాలు చేసేటువంటి కమ్యూనిస్టులు ఏనాడు సోషలిజం గురించి మాట్లాడతారు, కమ్యూనిజం గురించి మాట్లాడరు, కమ్యూనలిజం గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అధికంగా ఉన్నారు, వీరు వెనుకబడినటువంటి వర్గాలు, వీరు అధికారంలోకి రావాలని కమ్యూనిస్టులు మాట్లాడలేదు. బీజేపీ ఏకంగా అసలు పొలదననే వద్దు, అది చేస్తే గొడవలు అవుతాయి, దేశమంతా కుమ్ములాటలు వస్తాయి, కాబట్టి ఉన్న రిజర్వేషన్ తీసేయాలి తప్ప మళ్ళీ కొత్తగా బీసీలు సెన్సస్ చేస్తే రిజర్వేషన్ ఇమ్మని అడుగుతారని డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ చెప్పారు, అమిత్ షా చెప్పాడు, ప్రధానమంత్రి అవసరం లేదని చెప్పాడు, పార్లమెంట్ లోనే ప్రకటించాడు. ఏ పార్టీ అయినా బీసీల వైపు ఉన్నదా? నేదర్ కాంగ్రెస్, నార్ జనతా, నార్ బీజేపీ, ఎనీ నేషనల్ పార్టీ, కమ్యూనిస్ట్ ఎవరు కూడా బీసీల వైపు లేరనేది ఈ చరిత్ర చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎంతసేపు బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళు కాదు, వెన్నెముక అని కొత్త కొత్త స్లోగన్స్ ఇవ్వడం తప్ప ఏ విధంగా వెన్నెముక అయ్యారు, ఏ రూపంలో వెన్నెముక అయ్యారు? పవర్లో వెన్నెముకలు ఎక్కడైనా నిలబడ్డారా? ఎక్కడైనా ఒక బీసీ మంత్రి మనకు కనిపిస్తారా? ఈ రోజు పాలనలో కానీ, గత వైసీపీ పాలనలో కానీ ఏనాడైనా ఒక బీసీ మంత్రి మంచి అధికారంలో ఏదైనా కమాండ్ చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారా? సక్సెసివ్గా రెవెన్యూ మినిస్టర్స్ మీరు తీసుకొని చూడండి, బీసీలనే 99% పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈడిగా శెట్టిపల్లి గౌడ లాంటి దేవేంద్ర గౌడ్, కే కృష్ణమూర్తి, ఇప్పుడున్నటువంటి సత్యప్రకాష్, అంతకుముందు ఉన్నటువంటి ఎవరన్నా రెవెన్యూ మినిస్టర్స్ అందరూ కూడా బీసీలే ఉన్నారు. కాంగ్రెస్లో కూడా కర్మాన, ప్రసాద, కృష్ణదాస్ ఇట్లా అనేక మంది బీసీలే రెవెన్యూ మినిస్టర్స్గా ఉన్నారు. మరి ఇంచుమించు లాస్ట్ 30 years చూస్తే బీసీలే రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రెవెన్యూ మినిస్టర్ కింద ఉన్నటువంటి భూమి అత్యంత ప్రధానమైనటువంటి ఆస్తి. ల్యాండ్ హోల్డింగ్స్ లెక్క పెట్టండి, ఎంత శాతం బీసీ దగ్గర ఉన్నాయి. నిజంగా ఆ బీసీ మంత్రికి అధికారం ఉందా? తన బీసీ సోదరుడికి ఒక భూమి, ఒక సెట్ ఇచ్చేటువంటి అధికారం కలిగి ఉన్నాడా? ఆ అధికారం మీకు ఉండుంటే ఈరోజు భూమి, కనీసం భూమి లాంటి ఆస్తి లేనటువంటి నిరుపేదలుగా ఈరోజు బీసీలు ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చేది? మనం ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితిలో ఇంకా బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం. ఎంతకాలం వెనుకబడిన కులాలుగా ఉంటాం, ఎంతకాలం వెనుకబడిన తరగతులు అంటాం. కనీసం మనం మాట్లాడే మాటల్లోనైనా పదాలు మారుద్దాం. నేనేమంటానంటే వీఆర్ నాట్ బ్యాక్వర్డ్, వీఆర్ డెవలపింగ్. సో మనం అభివృద్ధి చెందుతున్న కులాలు అని అందాం, అభివృద్ధి చెందుతున్న తరగతులు అందాం. ఇంకా వెనకబడిపోయాం అని అనొద్దు. ఎందుకంటే వెనకబడి ఎందుకున్నాము, మనం ఎందుకు అభివృద్ధి చెందలేము అనే ఆలోచన కలిగించడం కోసమైనా సరే
hereafter let us call ourselves as developing castes, developing communities అనేటువంటి భావన తీసుకొద్దాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఎన్నికల ముందు ఏం చెప్పింది? బీసీ డిక్లరేషన్ అని చెప్పింది. బీసీ డిక్లరేషన్ లో 1.5 lakh crores ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతామన్నారు. అది కాకుండా 10,000 కోట్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాన్నారు. అది కాకుండా 5,000 కోట్లు ఆదరణ పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. 3 బడ్జెట్లు వచ్చినాయి. వారు చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా? అధికారం కావాలంటే బీసీలు కావాలని ఈ ఇద్దరికి తెలుసు. అందుకే మీరు చూస్తూ ఉండండి, అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఖచ్చితంగా ఏం మాట్లాడుతుందంటే బీసీల గురించే మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది అని అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఈ 3 కమ్యూనిటీస్ కాంగ్రెస్తో ఉన్నారు, తర్వాత ఇప్పుడు వైసీపీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో దీంతో వాళ్ళ భరోసా ఏంటంటే వీళ్ళు ఎలాగో రాకే ఓట్లు వేస్తారు. వైసీపీ ఏమనుకుంటుంది, కానీ ఎస్సీలు వేస్తారు, ఎస్టీలు వేస్తారు, మైనారిటీలు వేస్తారు. ఎందుకు? బికాస్ దే హ్యావ్ నో చాయిస్. వారికి చాయిస్ లేదు, తెచ్చినట్టు నాకే ఓటు వేయాలి. కాబట్టి నేను అధికారం ఉండాలంటే నాకు ఇంకెవరు కావాలి? బీసీలు కావాలి. టీడీపీ ఏమనుకుంటుందంటే ఎస్సీలు ఎలాగో నాకు ఓట్లు లేరు, వేసిన వాళ్ళు ఎలాగో వేయడం లేదు కాబట్టి కొంతమందినైనా నా వైపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలని వాళ్ళని విభజించి కొంతమందిని తన వైపు తిప్పుకున్నాను. ఎస్టీలు వేయడం లేదు, మైనారిటీలు నేను బీజేపీతో ఉన్నాను కాబట్టి వేయడం లేదు. మరి ఎవరు కావాలి? బీసీలు కావాలి. సో అందుకే మీరు చూస్తూ ఉండండి, ప్రకటనలైనా డిక్లరేషన్స్ అయినా మేనిఫెస్టో అయినా బీసీ 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 అని వస్తాయి, మాట్లాడతారు, చెప్తారు. అధికారం వచ్చిన తర్వాత చెయ్యరు. చేసింది వాళ్ళైతే ఈ రోజు చేస్తున్నారు కదా, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. 10 లక్షల మంది ఉన్నారని చెప్పారు, ఇచ్చారు. ఒకవేళ నిజంగానే ఇవ్వాలంటే 4,000 కోట్లు ఇచ్చి ఉండాలి. 2 సంవత్సరాల ఇప్పటికి 8,000 కోట్లు బీసీలకి ప్రభుత్వం బాకీ పడుతుంది. పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చుంటే 8,000 crores ఇచ్చి ఉండాలంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు 8,000 కోట్లు బాకీ పడింది. వారు ఇచ్చిన మాట ప్రకారం 1,00,000 కోట్లు సబ్ ప్లాన్ ద్వారా డెవలప్ చేస్తామని చెప్పారు. ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తామని చెప్పారు. ఏ చట్టం తేవడానికి ఏ ప్రాబ్లం ఉంది? 164 మంది సభ్యులు ఉన్నటువంటి సభలో నేను బీసీ రక్షణ చట్టం తేవాలనుకుంటే ఇట్స్ జస్ట్ ఎ బిల్. ఒక బిల్ తయారు చేసి అసెంబ్లీలో పెట్టలేకపోయిందా? పూర్తి 3/4 మెజారిటీ ఉన్నటువంటి సభలో కూడా ఇచ్చిన మాట, దానికి డబ్బులు అవసరం లేదు కదా. చట్టం తేవడానికి డబ్బులు అవసరం, 1,00,000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు కావాలి, 10,000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు కావాలి. బట్ చట్టానికి డబ్బులు ఎందుకు? కనీసం అది కూడా ఎందుకు చేయలేకపోయింది? ఇట్స్ క్లియర్, ఇట్స్ చీటింగ్. అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఎంతకంటే చీటింగ్ అనే దానికి వేరే నిరసన ఏం కావాలి? 3 బడ్జెట్లు ఇచ్చి ఈనాటి వరకు రక్షణ చట్టం తెస్తానని చట్టాన్ని కూడా రూపొందించలేకపోయారంటే ఇది మోసంగా ఏమవుతుంది? ఇది చీటింగ్ గా ఏమవుతుంది? ఇది దగా నయవంచనగా ఏమవుతుంది? మరి బీసీలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? బీసీల్లో ఎందుకు చైతన్యం రగలడం లేదు? పౌరుషం రావడం లేదు? కసి ఎందుకు ఫీల్ కావడం లేదు? మనం ఏం కోల్పోతున్నాం? మన దగ్గర నుంచి ఏం లాక్కుంటున్నారనే ఆలోచన ఎందుకు రావడం లేదు? మనమందరం ఈ మేధో మదన సదస్సులు చేపెట్టి ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి. అందుకే నేనేమన్నానంటే ఆలోచన ఇంటిలో మొదలవ్వాలి. ఇంటి దగ్గర ఇళ్లలో కూర్చుని మాట్లాడేటప్పుడు మొదలవ్వాలి. అన్నం తినేటప్పుడు చర్చించాలి, బస్ ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు చర్చించాలి, టీ షాప్ దగ్గర నిలబడి మాట్లాడేటప్పుడు చర్చించాలి. ఆ విధంగా కొత్త చర్చ, కొత్త ఆలోచన అనేది ఒక వ్యాప్తి చెందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే మనం ఈ ఆధిపత్య వర్గాల పార్టీలకు ఓట్లు వేసుకుంటూ వాడిచ్చేటువంటి పదవులు మనం అధికారంగా అనుకుంటూ ఉంటే నేను ఒక ప్రశ్న చేస్తాను మీ అందరికీ. మనం అందరం రాజ్యాధికారం సాధిద్దామని అంటాం కదా, రాజ్యాధికారం అంటే ఏంటి? ఆన్సర్ చెప్తారా? తక్కువని రాజ్యాధికారం అంటే ఏమిటి? ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు? మనం రాజ్యాధికారం అని అంటూ ఈరోజు ఎస్సీ ఎస్టీస్కి చట్టసభల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. బీసీ మైనారిటీ విమెన్కి వారితో కలిపి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి.
ఆ రిజర్వేషన్ ద్వారా అనేక మంది సర్పంచ్లు అయ్యారు, మేయర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, జిల్లా పరిషత్కి, మున్సిపాలిటీలకి, మండలాలకి అయ్యారు. మరొక పక్క మంత్రులు అయ్యారు. మంత్రి అవడం రాజ్యాధికారమా? ఒక షెడ్యూల్ కాస్ట్ మంత్రి అయితే రాజ్యాధికారమా? ఒక షెడ్యూల్ ట్రైబ్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ అయితే అది రాజ్యాధికారమా? ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయితే, చైర్పర్సన్ అయితే అది రాజ్యాధికారమా? ఈ స్పష్టత ఉండాలి. కనీసం ఒక చెక్కు మీద సంతకం తన ఆలోచన ప్రకారం, తన యొక్క సెల్ఫ్ డెసిషన్ ప్రకారం, అంటే వారికి మంచిది, ఈ పని చేయాలి, ఈ పనికి నేను నిధులు విడుదల చేయాలి అని తన మనోభావాలకు అనుగుణంగా ఒక యానాది మహిళ సర్పంచ్ చెక్కు మీద సంతకం పెట్టగలిగితే అది రాజ్యాధికారం. అంతేగాని అక్కడ ఉన్నటువంటి రెడ్డి చెప్పితే సంతకం పెడితే అది రాజ్యాధికారం అవుతుంది. నేను పాదయాత్రలో చూసా, అనేక క్రమాలు చూసా. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ఊటుకూరని పెద్ద గ్రామం ఉంది. 5,000 మంది పైన పంచాయతీ ఉన్నారు. బస్ స్టాండ్ దగ్గర నిలబడి మీ సర్పంచ్ అవ్వడం అని అడిగారు. యాత్రలో భాగంగా చాలా మంది ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి అని చెప్పారు. వారి గజెట్ ప్రకారం అక్కడ ఎస్టీ సర్పంచ్ అయి ఉండాలి, అది కూడా విమెన్ సర్పంచ్ అయి ఉండాలి. వీళ్ళు విజయభాస్కర్ రెడ్డి అని చెప్తున్నారు. చాలా మంది అడిగారు, 10 మంది పైన అడిగారు. అందరూ అతను గజెట్ ప్రకారం ఇక్కడ ఎస్టీ మహిళ అయి ఉండాలి కదా, మీరేంటి ఒక మేల్ పర్సన్ పేరు చెప్తున్నారు అని అడిగారు. ఏమో మాకు తెలియదు, ఆయన వచ్చి ఓట్లేమన్నాడు, మేము ఓట్లేసి ఆత్మ సర్పంచ్ అనుకుంటున్నాం అని చెప్పారు. సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇది రాజ్యాధికారం కాదు కదా. రమణమ్మ అనేటువంటి వ్యక్తి ఆ రోజు నేను ఆ ఇంటికి వెళ్ళి చూస్తే కూలి పనికి వెళ్ళింది, ఇంకా రాలా, మధ్యాహ్నం 2 అయింది, వస్తుంది ఈ టైంకి అని చెప్తున్నాను. వారికి కూడా తెలియదు, ఆ ఊళ్ళో కూడా తెలియదు ఆమె సర్పంచ్ అని. ఇక ఆవిడ ఏం సంతకం పెడుతుంది? షీ నెవర్ సాట్ ఇన్ ద చైర్. సర్పంచ్ కుర్చీలో కూర్చోలేదు ఆమె ఎప్పుడు కూడా. ఇది రాజ్యాధికారం కాదు కదా. రాజ్యాధికారం అంటే మనకి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి అవకాశాలను, చట్టపరంగా ఇచ్చినటువంటి విధులను స్వయం నిర్ణయంతో చేయగలిగే అధికారం. ఆ నిర్ణయాధికారం ఉన్నప్పుడే అది రాజ్యాధికారం అవుతుంది తప్ప కేవలం ఈరోజు ఒక బీసీ రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ఒక ఎస్సీ హోమ్ మినిస్టర్ ఉన్నారు, అది రాజ్యాధికారం కాదు కదా. వాళ్ళెవరూ కూడా స్వతంత్రంగా ఒక అట్రాసిటీ జరిగితే ఆ అట్రాసిటీ దగ్గరకు వెళ్ళి తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పే ధైర్యం ఒక హోమ్ మినిస్టర్కి ఉండదు. ఒక భూ కబ్జా జరిగితే ఆ భూమిని తిరిగి నేను ఈ బీసీతో, ఈ ఎస్టీతో ఇప్పిస్తానని చెప్పే ధైర్యం రెవెన్యూ మినిస్టర్కి ఉండదు. అది ఎట్లా రాజ్యాధికారం అవుతుంది? ఇది మనందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ ఆధిపత్య వర్గాల పార్టీలకు మనం ఓట్లు వేస్తున్నంత కాలం మనం రాజ్యాధికారం అనేది స్లోగన్గా మిగిలిపోతుంది. రేపు సాధించవచ్చు అని రాసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రోజు ఒక రేపు వస్తుంది కాబట్టి మళ్ళీ రేపు అనుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ డాక్టర్ అంబేద్కర్ గోడల మీద రాసుకోమంది అది కాదు. 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనే ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ అందరికీ కూడా చదువు, ఆస్తితో సంబంధం లేకుండా వయసు వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు ఇవ్వాలని అడిగి సాధించిన రోజు బయటకు వచ్చి చెప్పాడు, మీరు గోడల మీద రాసుకోమని. ఏమనంటే, ఎన్నాళ్ళు మీరు పాలితులుగా ఉండిపోయారు, ఈ ఓటు ద్వారా నేను సాధించిన ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటువంటి ఒక ఓటు హక్కు ద్వారా యు ఆర్ బికమింగ్ రూలర్స్, యు ఆర్ బీయింగ్ గవర్న్డ్, బట్ యు ఆర్ బికమింగ్ గవర్నింగ్ క్లాస్. పాలితులు కాబోతున్నారని ఆయన చెప్పారు. కానీ ఇంచుమించు 100 సంవత్సరాల అవుతూ వచ్చింది. ఇప్పటికీ ఆ కళ నెరవేరలేదు, గోడ మీదే రాతగా మిగిలిపోయింది. ఇప్పుడే ప్రస్తావన చేశారు పూర్ణ గారు. ఆర్ఎస్ఎస్ ఒక విజన్తో 1925లో 100 సంవత్సరాల విజన్ తోటి పనిచేసింది. ఒక సిద్ధాంతాన్ని ప్రబోధించింది, సిద్ధాంతాన్ని అమ్మింది, ఆలోచనని అమ్మింది. ఆలోచన అమ్మి 100 సంవత్సరాల్లో వాడు అనుకున్నది సాధించారు. అలాగే మన రాష్ట్రంలో కూడా కమ్మ అనేటువంటి కమ్యూనిటీ
వారు కూడా ఒక ఆలోచన చేశారు. ఏమని చేశారంటే, మనం ఆధిపత్యంలోకి రావాలి, అధికారంలోకి రావాలి అని అంటే మనం ఒక ఫ్రెటర్నిటీతో పనిచేయాలి, ఒక యునైటెడ్ ఎఫర్ట్గా పనిచేయాలి. మనకు తక్కువ ఉన్నవాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళకి చేయి అందించి వాళ్ళని కూడా పైకి లాక్కోవాలి. మనం వ్యాపారాలు మొదలు పెట్టాలి, భూములు సంపాదించాలి, వ్యవసాయం సంపాదించాలి, ఆస్తులు కూడగట్టి అధికారంలోకి రావాలని త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గర నుంచి 100 సంవత్సరాల పాటు వారు వేసినటువంటి ఒక దారి ఈరోజు ఫలించి 4 దఫాలుగా వారు అధికారంలోకి వచ్చారు. అక్కడ 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ వేసినటువంటి దారి ఫలించి వాళ్ళు 4 దఫాలుగా అధికారంలోకి వచ్చారు. కానీ ఒక అంబేద్కరిజం అనేటువంటి ఒక సిద్ధాంతం, మహాత్మా జ్యోతిబా పూలే స్టార్ట్ చేసినటువంటి ఒక ఆలోచన అమలు చేసినటువంటి సాహు మహారాజ్ దానిని పుడిపుచ్చుకుని ఆత్మ గౌరవం అనే ఒక నినాదంతో ముందుకు వచ్చిన పెరియార్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, జస్టిస్ మూమెంట్, ఇట్లాంటి మూమెంట్స్ అన్ని జరిగి ఒక ఆలోచన క్రియేట్ చేసి ముందు ఈ మనువాద బ్రాహ్మణిజంలో నుంచి బయటకు రండి అని పెరియార్ తీసినటువంటి ఉద్యమం అక్కడ కొన్ని ఫలితాలు ఇచ్చి ద్రవిడియన్ మూమెంట్ ద్వారా బీసీలు, ఎస్సీలు సమిష్టిగా రాజ్యాధికారంలో రాగలిగారు, కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చేయలేకపోయాం. మరి అదే 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ వ్యూహం ఫలించింది, అదే 100 సంవత్సరాలు ఖమ్మ వ్యూహం ఫలించి ఈరోజు ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని పెట్టి శ్రీ పెరంబదూరులో నిన్న లేకపోతే ఒక మీటింగ్ పెట్టి తమిళనాడులో మాకు మంత్రి పదవులు కావాలి, కర్ణాటకలో మాకు మంత్రి పదవులు కావాలి, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి తమిళనాడులో మాకు ఇవ్వండి, అంత జనం మేము ఉన్నామని వాళ్ళు ఆధిపత్యంలో ఉండి, పెత్తందారులుగా ఉండి, చిన్నవాళ్ళు, బలహీనులు, ఇంతవరకు అధికారం చూడని వారు, అవకాశం పొందని వారు మమ్మల్ని పట్టించుకోండి, చూడండి అని అడుగుతున్నారంటే దానిని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆధిపత్యం చలాయిస్తూ ఇంకా పదవి కావాలని ఒక ఫ్రెటర్నిటీతో, యూనిటీతో ధైర్యంగా కేజీఎఫ్ అని పెట్టి వాళ్ళు నిలదీసి అడుగుతున్నారనంటే ఇంకా మనం వేరుకొనకపోతే, ఇప్పటికైనా మనం పౌరుషం తెచ్చుకోకపోతే, ఇప్పటికైనా మనలో చలనం వచ్చి మనం లేచి అడుగు ముందుకు వేయకపోతే 80 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకో 80 సంవత్సరాలు గడిచిపోయినా ఇదే పరిస్థితి. ఇలాంటి మీటింగ్లకు, ఉపన్యాసాలకే పరిమితం అవుతాం తప్ప ఏనాటికి మనం అధికారంలోకి రాలేము. కాబట్టి అంబేద్కరిజం అంటే అదొక సిద్ధాంతం. మార్క్సిజం, లెనినిజం ఇలా ఏవైతే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయో అలాగే అంబేద్కరిజం అనేది కూడా ఒక సిద్ధాంతం. ఏమిటా సిద్ధాంతం అంటే, వాట్ పూలే హస్ డన్, వాట్ మాతా సావిత్రిబాయి has done, what Fatima Sheikh has done, what Sahu Maharaj has done, what Periyar has done, Ayyapali has done, Narayana Guru, సంత్ కబీర్ దాస్, వీరందరూ కూడా ఏవైతే సూత్రాలు చెప్పారో, ఏవైతే ఆలోచనలు ఇచ్చారో, ఏవైతే ఒక విధానంతో ముందుకు వెళ్ళి మనం నిర్ణయం చేయగలిగే అధికారం సాధిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఒక మార్గం చూపించారో దట్ ఈస్ అంబేద్కరిజం. అంబేద్కరిజం స్పీక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్పీక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, స్పీక్స్ ఆఫ్ యాజిటేషన్, స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఆత్మ గౌరవం, స్వాభిమానం, కోల్పోయిన హక్కుల పునరుద్ధరణ. అందుకే చెప్పారు, లాస్ట్ రైట్స్ కెన్ నెవర్ బి రిగెయిన్డ్ బై అపీల్స్, బెగ్గింగ్ అండ్ ప్రేయర్స్ టు ది అసర్పర్స్, బట్ ఓన్లీ విత్ రిలెంట్లెస్ స్ట్రగుల్. అంటే ఎవరైతే మన దగ్గర ఆస్తులు లాగేసుకుంటున్నారో, అవకాశాలు లాగేసుకుంటున్నారో, మనకు రావాల్సినటువంటి అధికారం లాగేసుకుంటున్నారో, అలా కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించాలంటే మనం కాగితాలు పెట్టుకెళ్ళి ప్రకటనలు ఇచ్చి బెగ్గింగ్, అడుక్కుంటూ, ప్రార్థించుకుంటూ, చేతులు జోడించి అయ్యా బాబు అంటే అవి తిరిగి రావు. వీళ్ళు ఆర్గనైజ్ అయ్యి, బలోపేతమయ్యి, యునైట్ అయ్యి, యాజిటేట్ చేసి రిలెంట్లెస్ స్ట్రగుల్తో అది సాధించుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే నోరు లేనటువంటి మేకల్లా జీవిస్తే యజ్ఞాల్లో, యాగాల్లో బలి చేసేది నోరు లేని మేకలనే కానీ గర్జించే సింహాలను కాదు. సింహాలై గర్జించి పోరాడి సాధించుకోండి అని చెప్పారు డాక్టర్ అంబేద్కర్. దట్ ఈస్ ది అంబేద్కరిజం. అలాంటి అంబేద్కరిజం అనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీలు ఉన్నాయి. ఈ రోజు నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక విముక్తి
ఉద్యమంగా ఈ పేదలకు ఎస్సీ మైనారిటీ బీసీ ఓసీలు అనేటువంటి పేదలు ఇంతకాలం అధికారానికి దూరంగా ఉన్నారు, అవకాశాలకు దూరంగా ఉన్నారు. వారిని అధికారం వైపు నడిపించాలి, నిర్ణయం చేయగలిగే అధికారం వైపు నడిపించాలని ఒక ఆలోచనతో అడుగు ముందుకేసా. నాకు అవకాశాలు రాక కాదు, నేను ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒక పార్టీలో చేరి అవ్వలేక కాదు. అవ్వమని చెప్పిన అవకాశం ఇచ్చిన అది నాకు నా కుటుంబానికి ప్రయోజనం, జాతికి ఏంటి ప్రయోజనం అని ఆలోచించి వాటిని వదిలి ఈరోజు ఈ వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందాల్సిన కులాల కోసం వర్గాల కోసం నిలబడి అంబేద్కర్ ఆలోచన విధానంలో వచ్చినటువంటి ఒక పార్టీతో ముందుకు వచ్చాము. అలా అనేక మంది నాలాగా ఆలోచించినటువంటి వాడు ముందుకు వస్తున్నారు. పూర్ణంగా ఇంకా అనేక మంది ఈ ఆలోచనతో పనిచేసే సెల్ఫ్ రెస్పెక్ట్, డెసిషన్ మేకింగ్ పవర్, ఇవి ఇవ్వగలిగేటువంటి ఆలోచన ఎక్కడుంది? మనకి మరీ ముఖ్యంగా మన స్వాభిమానం చచ్చిపోకుండా, మనం అగౌరవపడకుండా మనల్నిగా గౌరవించే అవకాశం ఎవరిస్తారు? మనలో నుంచి వచ్చిన నాయకత్వం, ఆ నాయకత్వంలో వచ్చిన పార్టీనే ఇస్తుంది. కాబట్టి చర్చ జరగాలిక. ఎంతకాలం రెండు కుటుంబాల పార్టీలకి మనం ఓట్లేస్తాం? వైఎస్ఆర్ కుటుంబం పార్టీకి వైసీపీకి ఓట్లేస్తామా? ఎన్టీఆర్ కుటుంబం పార్టీ టీడీపీకి ఓట్లేస్తామా? ఇదేమన్నా వంశపారంపర్యమా, రాజరికమా? ఒకటి తర్వాత ఒకడు, మామ తర్వాత అల్లుడు, అల్లుడు తర్వాత కొడుకు, తండ్రి తర్వాత కొడుకు, ఇలా వైసీపీ టీడీపీ మార్చి రెండే కుటుంబాలతో వాళ్ళు ఉంటే ఆ కుటుంబాలలో నెక్స్ట్ ఎవడవుతాడు సీఎం? ఇప్పుడు ఇక్కడ 70 సంవత్సరాలు వచ్చినాయి, నెక్స్ట్ లోకేష్ రెడీ అయిపోతున్నాడు అని చంకల ముందుకోవడం, దంకా బజాయించడం కాదు. ఆ కుటుంబానికి ఏమన్నా ఈ రాష్ట్రం రాసిపెట్టారా? వైఎస్ఆర్ కుటుంబానికి ఏమైనా ఈ రాష్ట్రాన్ని రాసిపెట్టారా? 5 కోట్ల మందిలో ఇంచుమించు 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో